హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈరోజు ఈ వీడియో నేను డిఎడ్ గురించి అండ్ అట్లాగే బిఎడ్ గురించి అండ్ డైరెక్ట్ ప్రమోషన్స్ గురించి చెప్తాను. సో ఈ వీడియో నేను జస్ట్ అవేర్నెస్ కోసం మాత్రమే చేస్తున్నాను, ఎవరిని ఉద్దేశించి కాదు. జస్ట్ అంటే ఇట్లుంటుంది అనేది చాలామందికి తెలియదు. సో తెలియక చాలా అజంప్షన్స్ చేసుకుంటారు. సో దట్స్ ఆల్. నార్మల్గా డిఎడ్ అంటే నార్మల్గా ఇంటర్ అయిపోయిన వెంటనే తొందరగా జాబ్ రావాలనుకుంటే ఎక్కువ మంది ప్రిఫర్ చేసే కోర్సు డిఎడ్ అనమాట. అంటే సేమ్ మనకి టీటీసీ అంటారు కదా, సో అట్లా అనమాట. ఇది చేసి జాబ్స్ ఈజీగా వస్తాయి అండ్ డైరెక్ట్ పోస్టులు అన్నీ కూడా వీటికే ఉంటాయి. ఇప్పుడు బీఎడ్ చేసిన వాళ్ళకంటే డిఎడ్ చేసిన వాళ్ళకి ఎక్కువ పోస్టులు ఉంటాయి. మొన్న రీసెంట్గా 11,000 పోస్టులు వేసిండ్రు అన్నట్టే, కానీ 7,000 పోస్టుల దాకా ఎస్జిటీలకే ఉంటాయి అన్నమాట. ఇక 3,000 పోస్టులు ఎస్సీల కంటే డిస్టిక్ 1-2 పోస్టులు మాత్రమే ఉంటాయి. ఇది బీఎడ్ అభ్యర్థులకి చాలామందికి తెలుసు, ఎస్జిటి వాళ్ళకి కూడా తెలుసు. బట్ రియాలిటీ ఎట్లుంటుందంటే మీకు ఇన్ని పోస్టులు ఉన్నాయి, 3,000 పోస్టులు ఉన్నాయి, ఒక్క జాబ్ అన్నా కొట్టుకోలేదని అంటారు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఈ కోర్స్కి ఇంతకుముందుకు అంత ఆదరణ ఉండేది బాగా, కొద్ది రోజులు అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు మళ్ళీ అంత డిమాండ్ వస్తుంది, ఎందుకంటే అందరికీ కూడా తొందరగా సెటిల్ కావాలనేది ఎవరికైనా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను ఒక ఎస్జిటి జాబ్ కొట్టిన అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎస్జిటి జాబ్ కొడితే ఇప్పుడు నేను ఒక 10 ఎన్నో ఏళ్ళు చేసిన తర్వాత నాకు ప్రమోషన్స్ కింద ఎస్సీ ఇస్తారు, అంటే స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ ఇస్తారు. కానీ బీఎడ్ చేసిన వాళ్ళకి ఏం ఫైదా, ఏముండదు. ఎందుకంటే ఇప్పుడు బీఎడ్ చేసిన వాళ్ళు అయితే ప్రైవేట్ స్కూళ్ళలో చేయాలి, లేకపోతే 1-2 పోస్టులలో కొట్టుకోవాలి. 1-2 పోస్టులలో కొట్టుకునేటోళ్ళు కూడా ఉంటారు, చాలా గ్రేట్. కానీ కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. అదే 70% మీరు డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేస్తే చాలామంది బీఎడ్ అభ్యర్థులకి న్యాయం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మీరు ఒకవేళ 70% పెట్టలేదు అంటే బీఎడ్ వాళ్ళని కూడా పేపర్ 1 రాయడానికి ఎలిజిబిలిటీ ఇవ్వండి. ఎందుకంటే మేము లాస్ అవుతున్నాం కదా. మాకు అటు పేపర్ 1 రాయనీయక ఇటు ఎస్జిటీలకే ఎక్కువ పోస్టులు ఇచ్చి ఎస్సీలకి పోస్టులు తక్కువ ఇచ్చి మీరు అంటే ఎవరైనా కూడా ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొంచెం దీని గురించి థింక్ చేయాలి. మొన్న రీసెంట్గా హైకోర్టు కూడా దీని గురించి మేమేం జోక్యం చేసుకోమో ఇది మీ గవర్నమెంట్ తీసుకుంటుంది అనేసి చెప్పడం జరిగింది. సో అట్లా ఈ పోస్టులు పెంచితే బాగుండు బీఎడ్ వాళ్ళకి అని. అండ్ ఇంకొకటి సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చేసింది కదా, సో అట్లా ఈ కోర్స్కి ఇంకా డిమాండ్ పెట్టింది. ఈ ఇయర్ ఎవరైతే స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా మంచిగా మీరు కొంచెం ఎఫర్ట్ పెట్టిండ్రు అనుకోండి, పక్క జాబ్ మీ చేతులు ఉంటుంది. మళ్ళీ మనకి ఎవ్రీ ఇయర్ టెట్ వేస్తా అని చెప్పిండ్రు 2 సార్లు. అది కూడా సీటెట్ అయితే ప్రతి సంవత్సరం 2 సార్లు ఉంటుంది, అట్లనే స్టేట్ టెట్ కూడా 2 సార్లు వేస్తా అన్నారు. కాబట్టి ఇంకొక మంచి గుడ్ న్యూస్. అండ్ ఎస్జిటి పోస్టులకి చాలా కాంపిటీషన్ తక్కువ. ఇది చాలామందికి తెలుసు, బట్ యాక్సెప్ట్ చేయరు. ఎందుకు తక్కువ అంటే కొన్ని పోస్టుల్లో ఇప్పుడు పోస్టులు ఎక్కువ ఉండే, మందేమో తక్కువ ఉండే. అప్పుడు కాంపిటీషన్ తక్కువనే కదా. ఇప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 1కు ఉన్నంత కాంపిటీషన్ ఉండదు. పోనీ ఎస్సీ వాళ్ళకు ఉన్నంత కాంపిటీషన్ కూడా ఉండదు. ఒక పోస్ట్కి ఎస్సీ వాళ్ళు 100 ఉంటే వీళ్ళు ఒక పోస్ట్కి 2-3 మహా అంటే లాస్ట్కి 5-6కి. కొన్ని జిల్లాల్లో అయితే 10 మంది కంటే ఎక్కువ ఉండదు కాంపిటీషన్. ఒక పోస్ట్కి 10 మంది కాంపిటీషన్ అంటే ఎంత తక్కువ. సో అట్లా అన్నమాట. అండ్ దీనికి ప్రతి సంవత్సరం దీనికి చేసేటోళ్ళు కూడా ఒక సంవత్సరం 20,000 మంది, 10,000 మంది, 15,000 మంది, 6,000 మంది అట్లా ఈసారి అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఒక 29,000 దగ్గర ఉంటారంట. అంటే డిమాండ్ చూడండి, అంటే కోర్స్ ఇప్పుడు డిమాండ్లోకి వచ్చింది కాబట్టి చాలామంది చేస్తున్నారు. ఈసారి చేసేటోళ్ళు కూడా విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే చేయండి, మంచి కోర్స్ ఇది. ఇప్పుడు బీఎడ్ వాళ్ళకైతే చాలా లాస్ జరుగుతుంది, కానీ ఎస్జిటిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానివ్వండి, డిఎడ్ చేసిన వాళ్ళకి మంచి అవకాశాలు అయితే ఉంటాయి. అటు సీటెట్ కూడా రాయండి. మీరు ఫస్ట్ ఇయర్ నుంచే ప్రిపేర్ కనుక అయినట్లయితే మంచి కెరీర్ మీ సొంతం. ఎందుకంటే కొన్ని ఇయర్స్ స్ట్రగుల్ ఫేస్ చేస్తారేమో, చిన్న ఏజ్లో జాబ్ కొట్టిన టీచర్లు అవుతారు. అది ఒక క్రెడిట్ అన్నమాట. గవర్నమెంట్ జాబ్స్లో ఇవాళ రేపు ఎవరికి వస్తలేమో, అట్లాంటిది ఈ పోస్ట్లో ప్రిపేర్ అవ్వాలన్నా కూడా ఏదైనా కూడా కష్టపడండి, ఏది రాదు, కష్టే ఫలి అంటారు. కాకపోతే కాంపిటీషన్ తక్కువ, అది మాత్రమే నేను చెప్పాలనుకుంది. అండ్ బీఎడ్ అభ్యర్థులకు కూడా పేపర్ 1 రాసే ఛాన్స్ ఇస్తే చాలా బాగుంటుంది. కూడా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఏంటంటే మేము కూడా రాసుకొని మాకు కూడా వెసులుబాటు కల్పిస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. బట్ అది ఆశ నిరాశ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఛాన్స్ ఇచ్చేటట్లేదు. కాబట్టి అట్లీస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ పెంచితేనైనా చాలామంది అభ్యర్థులకి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.